చూడండి భూటాన్ ఎంత నీట్గా ఉంటుందో. రోడ్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది. చూసారా, ఎవరైనా వాక్ చేస్తారంటే బండి ఆగిపోతుంది అన్నమాట ఇక్కడ. సో ఇదన్నమాట గుడి. ఇప్పుడు గుడి లోపలికి మేము వెళ్ళబోతున్నాం. ఓ వాటర్ ఉందా? ఓ మై గాడ్, చూడు షూ తడిసిపోతుంది వర్షం వల్ల. చూడండి ఇక్కడ ఎంత వాటర్ ఉందో. అరే ఇటు నుంచి వెళ్ళాల్సిందే, ఇక్కడ రాయి వేస్తారు బాబా. సో చూడండి, ఇది వచ్చేసి ఎంట్రన్స్. చాలా బాగుంది. ఇలాగనమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది గుడికి వచ్చినప్పుడు. చూడండి ఎంత బాగుందో. అది ఎదురు గుడి అనమాట. ఎంత గ్రీనరీ, ఎంత చాలా బాగుంది కదా. ఇది మెయిన్ గుడి. ఇది వచ్చేసి వీళ్ళ ఫ్లాగ్ అనమాట. అంటే బుద్ధిజం అందరు ఇలాంటి ఫ్లాగ్ వేస్తారు. నేషనల్ ఫ్లాగ్ అయితే ఇది కాదు. మొత్తం చుట్టూ ప్లాంట్స్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. భూటాన్ చాలా పీస్ఫుల్ కంట్రీ అనమాట. ఎందుకంటే ఇక్కడ అందరు చూడండి ఇలా చేతులు మాల పెట్టుకున్నారు కదా, అలాగా మాల ఒక్కొక్కటి చేస్తూ అది మంత్రాలు చదువుతున్నారు. మనం చిన్న అందరి చేతిలో ఉంది. ఇప్పుడు మనం రుద్రాక్షం పట్టుకుంటాం కదా, వాళ్ళు అలాంటివి ఇలాంటి మాల తులసి మాలలాగా పెట్టుకుంటారు. ఈ మాంగ్స్ చూడండి. గుడి లోపల అయితే ఫొటోస్ ఎలా లేదు, అంటే ఓన్లీ అవుటర్ వరకే. లోపల అయితే ఫొటోస్ గట్రా అలౌ చేయరు. మనం నార్మల్గా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. ఇది ఫున్సిలింగ్లో ఉంది ఈ టెంపుల్. కూర్చోవచ్చు మన, అంటే కూర్చొని మంత్రాలు చదువుతారు. నార్మల్ మనం ఇండియన్స్ అయినా రావచ్చు, పర్వాలేదు. చూడండి అక్కడ చూపిస్తాను, ఒక ఓల్డ్ లేడీ అక్కడ కూర్చొని మంత్రాలు అవి చెప్పిస్తుంది. ఇప్పుడు ఎవరైనా టూరిస్టులు వస్తే గుడికి వచ్చి ఇంకా ఫోటోలు అవి తీసుకుంటున్నారు, వాళ్ళు తీసుకున్నట్టు. ఇక్కడ యాక్చువల్లీ వాటర్ ఫ్లో అవుతుంది, బట్ ఆపేశారు అనమాట. గుడి క్లోజ్ చేస్తున్నట్టున్నారు మేబీ. లేడీ అనమాట, ఆవిడ కూర్చొని అక్కడ మంత్రాలు అవి చదువుతున్నారు. ఇప్పుడు అయితే క్లోజ్ చేశారు, లోపలికి వెళ్ళడానికి కావద్దు, బయట నుంచి దండం పెట్టుకోవాలి. దీపాలు వెలిగిస్తే అక్కడ ఆ రూమ్ వెలిగించాలన్నమాట. చుట్టూ గ్రీనరీ చాలా బాగుంటుంది. ఆడక్కడ చెప్పిస్తుంది. ఇక్కడ చూడండి ఇలాగా ఇలా బెల్స్ లాగా ఉంటుంది అన్నమాట. అలా రోల్ చేసుకుని వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాను పద. దీపాలు ఇక్కడ పెడితే ఇక్కడ పెడతారు. ఆ రూమ్లో కూడా అంతే, దీపాలు వెలిగిస్తారు. సో ఇక్కడ రాగానంట వీడియో కెమెరా నాట్ అలౌడ్ అని. సో అందుకే నాన్న నువ్వు చెప్పులు ఇప్పేసి నువ్వు అటు నుంచి నేను చూపిస్తున్నట్టు. మళ్ళీ వచ్చి చెప్పులు వేసుకొని వచ్చి నేను దాంట్లో చుట్టూ చూపిస్తా. సో ఇక్కడ అలౌ లేదు కాబట్టి నేను బయట నుంచి తీస్తున్నాను. వాటికి ఉండాల్సిన వచ్చండి అలాగనమాట. వాళ్ళు ఇలా మంత్రాలు చదువుతూ ఇలా రోల్ చేసుకుంటూ వెళ్తారు చుట్టూ. అలాగే చుట్టూ గుడి చుట్టూ ఉంటుంది అన్నమాట.
ఇక్కడ చూడండి చిన్న చిన్న లెటర్స్ రాసి ఉంటుంది కదా, అది వచ్చేసి మంత్రం అంట. పైన కూడా రాస్తున్నారు. ఇక్కడ అన్ని హౌసెస్లో కూడా ఇలాగే మంత్రం రాసేది బ్రిక్ అనేది పెడతారు. ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. ఇది చిన్న చిన్న ఉన్నాయి కదా ఇక్కడ, అలాంటిది ఇది పెద్దదన్నమాట. ఇలా మంత్రం చదివితే ఆ చుట్టూ తిప్పుతారు. అది వెళ్ళి తిప్పుతావు. అది ఇటు నుంచి వెళ్ళగలిగే స్టెప్స్ ఉంది. కొంచెం చాలా మంది అన్నారు ఇక్కడ, అందరు మంత్రాలు అవి చెప్పిస్తుంటారు. ఇక అలా మంత్రం చదివితే అదైతే అలా తిప్పాలన్నమాట. చూడండి మా అబ్బాయి తిప్పుతున్నాడు కదా అలాగా. చూడండి ఇక్కడ కూడా ఇంకోటి ఉంది. వచ్చి వ్యూ అనమాట. ఇది గుడి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇక్కడికి వస్తే ఇటు కూడా ఒక ఎంట్రన్స్ ఉంది. అటు నుంచి అని రావచ్చు. అండి ఎన్ని పారాలు ఉన్నాయి. ఇటు నుంచి అని రావచ్చు, అటు నుంచి అని రావచ్చు అనమాట. గుడి ఎంట్రన్స్ ఇటు నుంచి కూడా ఉంది, అటు పక్కన ఉంది. ఇట్లా 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 ఈ బెల్ అనేది చుట్టూ ఉంటుంది అన్నమాట. గుడి చుట్టూ ఉంటుంది. అయితే లైట్ గుడి లోపలిది కనిపిస్తుంది, అదైతే చూపిస్తాను. అంటే ఫుల్ కనిపించదు, కొంచెమే కనిపిస్తుంది. సో అదే చూపిస్తాను. అంటే దేవుడు అనమాట. ఇంకా పెద్ద విగ్రహం కూడా ఉంటుంది. సో ప్రజెంట్ గుడి క్లోజ్లో ఉంది కాబట్టి దీపాలు వెలిగించాలంటే ఇకండి ఇక్కడ వెలిగిస్తారు. వీళ్ళు ఒక సెపరేట్ రూమ్ పెట్టారనమాట దీపాలు పెట్టడానికి. ఇంకా అన్ని దీపాలు వెలిగిస్తారు. చూడండి ఇది ఎలాగా, ఇది ఇలా రోజు చూస్తూ చేతిలో మాల పెట్టుకుని మంత్రాలు అవి జపిస్తారు. చాలా పీస్ఫుల్గా ఉంది గుడికి వచ్చినందుకు. ఈరోజు శ్రీరామనవమి, రాముల గుడికి అయితే వెళ్ళాము, బట్ ఇక్కడికి వచ్చామన్నమాట. ఏ దేవుడైనా ఒకటే కదా. సో ఇదనమాట గుడి ఎంట్రన్స్. అంటే థంబ్నెయిల్ కోసం ఫోటో తీసుకుంటుండేదాన్ని. అతను వచ్చి అంటున్నారు, ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ టేక్ యువర్ ఫోటో. అలాగనమాట. అంటే చాలా పొలైట్ పీపుల్. ఇండియన్స్ అంటే ఇంకా బాగా రెస్పెక్ట్ ఇస్తారు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే వదిన అంటే వైని అంటారు. సో వైని అంటే నేపాలి అనమాట. బట్ ఇక్కడ భూటాన్ జొంకాలో కూడా వైని అనే అంటారేమో తెలీదు. బట్ చాలామంది వైని అనే పిలుస్తుంటారు. సో నేను అనుకున్నాను మీరు జొంకాలో కూడా అదే అంటారంట. సో టూరిస్టులు చాలామంది వస్తారు ఇక్కడికి. ఇక్కడ భూటాన్ పీపుల్ వస్తారు నాన్న ప్రేయర్ చేయడానికి. టూరిస్టులు ఏంటంటే విజిటింగ్ ప్లేస్ లాగా వస్తుంటారు. సో ఎంతమంది వస్తున్నారు మా బ్యాక్ సైడ్ కూడా. యాక్చువల్లీ మాకు చూసి వీళ్ళందరూ టూరిస్ట్ అనుకుంటున్నారు, బట్ మేమైతే ఇక్కడే ఉంటున్నాం కదా, వాళ్ళకి తెలియదు. సో అందుకే వాళ్ళు ఫోటో తీసుకుంటామంటే లేదు మేము ఇక్కడే కదా ఎన్నిసార్లు వచ్చాం ఈ టెంపుల్కి, బట్ ఎప్పుడు నేను వీడియో తీయలేదు. సో అందుకే ఈరోజు మీ అందరికీ చూపిద్దామని ఈ గుడికి అయితే వచ్చాను. ఇది ఒక ఎంట్రన్స్ అనమాట. అటుపక్క చూపించాను, అదొక ఎంట్రన్స్, ఇటుపక్క ఒక ఎంట్రన్స్, గుడి ఎంట్రన్స్. నాకైతే ఈ ఎంట్రన్స్ సూపర్గా అనిపిస్తుంది. అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ అవి ఉండవు. కూర్చోండి ఇక్కడ వెహికల్ ఏమో ఆగిపోయింది. ఎవరైనా ఇలా ఫుట్పాత్లో వాక్ చేస్తారంటే జీబ్రా క్రాసింగ్లో, సో బండి అనేది ఆగిపోతుంది. ఎంతమంది క్రాస్ చేస్తే అంతవరకు బండి ఆగుతుంది అన్నమాట. హార్న్ అయితే బ్లో చేయరు. సో నాయిస్ పొల్యూషన్ అనేది ఉండదు. సో ఈ జీబ్రా క్రాసింగ్లో ఎవరైతే క్రాస్ చేస్తారంటే ఏ బండి వచ్చినా ఆగిపోవాల్సిందే. అలాగనమాట ఇక్కడ సిస్టమ్. నాకైతే ఇది బాగా నచ్చింది. ఇక్కడ చూడండి ఎక్కడ కూడా ఒక ట్రాఫిక్ సిగ్నల్ అనేది ఉండదన్నమాట. ట్రాఫిక్ సిగ్నల్ లేకుండానే చాలా బాగా ట్రాఫిక్ ఫాలో అవుతారు.
సో మేము మళ్ళీ బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చేసాం. మా హస్బెండ్ వర్క్ అయిపోతే ఇప్పుడు స్కూల్కి వెళ్తాం.